యూరప్ పై మళ్లీ సైబర్ దాడి జరిగింది. రష్యా, బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్ దేశాలతో పాటు పలు దేశాలకు చెందిన కంపెనీల వెబ్సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఈ సైబర్ దాడి అసాధారణమైనదని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. సైబర్ దాడితో ఉక్రెయిన్లో పలు వ్యవస్థలు స్తంభించాయి. బ్యాంకింగ్, ఎయిర్లైన్స్, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలను టార్గెట్ చేశారు. ఏటీఎంలు పనిచేయడం లేదు. డాలర్ల రూపంలో డబ్బులు చెల్లిస్తేనే పాస్వర్డ్ వెల్లడిస్తామని హ్యాకర్లు కండిషన్ పెట్టారు. ఈ వైరస్ను పెట్యాగా సైబర్ నిపుణులు గుర్తించారు. బ్యాంకుల్లో కంప్యూటర్లు పనిచేయడం లేదు. పెట్యా వైరస్ దాడితో యూరప్ అల్లాడిపోతోంది. వానాక్రాయ్ దెబ్బ నుంచి ఇప్పటికీ చాలా దేశాలు కోలుకోలేదు. తాజాగా పెట్యా వైరస్ కంప్యూటర్లను టార్గెట్ చేయడం కలకలం రేపింది. ఈ సైబర్ దాడికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, యూరప్ దేశాల మీద మరొకసారి సైబర్ హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఈసారి పెట్యా ర్యాన్సమ్ వేర్ తో ఈ దాడులను మరింత ఉధృతం చేశారు. గత నెలలో మనం చూసాం, వాన్నాక్రై అనే ఒక ర్యాన్సమ్ వేర్ ని ప్రయోగించి దాదాపు 2,30,000 కంప్యూటర్లను దెబ్బతీసిన పరిస్థితిని మనం గమనించాం. మొత్తం 150 దేశాలు అప్పట్లో ఈ వాన్నాక్రై సైబర్ దాడి ప్రభావానికి గురి కాగా, ఇప్పుడు ఈ పెట్యా వైరస్ తోటి, పెట్యా హ్యాకింగ్ ర్యాన్సమ్ వేర్ దాడితోటి దాదాపు యూరోప్ లోని అనేక దేశాలు, ముఖ్యంగా ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింది. ఉక్రెయిన్ లో ప్రభుత్వ వెబ్సైట్లతో పాటుగా బ్యాంకులు, ఎలక్ట్రిక్ గ్రిడ్ కూడా దెబ్బతినడంతో అక్కడ విద్యుత్ సరఫరాలోనే అంతరాలు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఉక్రెయిన్ తో పాటుగా ఫ్రాన్స్, రష్యా, నెదర్లాండ్స్ ఈ దేశాల్లో వివిధ సంస్థలు, ప్రైవేటు సంస్థలు కూడా, కొన్ని షిప్పింగ్ కంపెనీలు, నెదర్లాండ్ లో ఉన్న షిప్పింగ్ కంపెనీలు, అలాగే యూరప్ వ్యాప్తంగా బ్యాంకులు, విద్యుత్తు, టెలికాం తో పాటు మెట్రో రైల్ వ్యవస్థలు సైతం ఈ సైబర్ దాడి కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం ఈ దాడికి గురి కావడం వల్ల బ్యాంక్ వెబ్సైట్లు ఏవి పనిచేయడం లేదు. దాంతో ఏటీఎంలు పనిచేయకుండా పోయాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. మొత్తంగా బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ తరహా దాడులు గత నెలలో జరిగినప్పటికీ ఈ దేశాలు వాటి నుంచి రక్షణాత్మక వ్యవహారిని అవలంబించలేకపోయాయని చెప్పుకోవచ్చు. ఆ కారణంగానే హ్యాకర్లు మరొక కొత్త వర్షన్ తోటి, పెట్యా ర్యాన్సమ్ వేర్ పేరుతోటి ఈసారి దాడికి దిగారు. ఈ తరహా ర్యాన్సమ్ వేర్ దాడులతో మిగతా ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా భారతదేశం కూడా ఈ దాడుల్ని నిశితంగా గమనిస్తూ కీలకమైన సర్వర్లను ప్రొటెక్ట్ చేసుకునేందుకు తగిన రక్షణాత్మక చర్యలను కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది. రైట్ మహాత్మా, యూరోప్ పై మళ్లీ సైబర్ దాడి జరిగింది. రష్యా, బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్ దేశాలతో పాటు పలు దేశాలకు చెందిన కంపెనీల వెబ్సైట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఈ సైబర్ దాడి అసాధారణమైనదని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది.